మీడియా చేసే విమర్శలు, అందులోనూ దమ్ము, ధైర్యం కలిగినటువంటి మీడియాధిపతులు వేసేటటువంటి అక్షింతలు, విమర్శలు, మందలింపులు రాజకీయ పార్టీలు తీసుకోవాలి, నేర్చుకోవాలి. అలా కొంతమంది నేర్చుకొని బాగయ్యారు. సందేహం లేదు, అది మంచి విషయాలే. కానీ అదే సమయంలో మీడియా కూడా నేర్చుకోనక్కర్లేదా? మీడియా మీద వచ్చే విమర్శలు లేకపోతే మీడియా వ్యాఖ్యల వల్ల, మీడియా పలుకుల వల్ల దుమారాలను కూడా పరిగణించటం ప్రజాస్వామికమైన పద్ధతి కదా. మరీ విపరీతం ఎక్కడి నుంచో విమర్శలు కాదు, మనకు మనమే అంగీకరించి ఇదేదో బాగలేనట్టుగా ఉందని తీసి పక్కన పెట్టిన వాటికి సంబంధించి కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇవి చాలా కీలకమైన ప్రశ్నలు. మీడియాలో అసహనం గురించి వివిధ సందర్భాలు వీటన్నిటిని నేను ఇంకో చోట మాట్లాడాను. ఆ సందర్భంగా మీడియా మీద ఎవరు ఏ రూపంలో దాడులు చేసినా ఇంకొకటైనా సరికాదు అనేది కూడా చెప్పాను. అయితే దాడులు చేయలేదు మేము. దాడి అనే మాట, విమర్శను దాడే అంటారు, పగలగొట్టడాన్ని దాడే అంటారు. అక్కడికి వెళ్ళి అదే పనిగా ధ్వజమెత్తడాన్ని దాడే, చాలా ఉంటాయి దానికి కారణాలు, రూపాలు. దాడి అన్నది మామూలుగా వాడతారు, తెలుగు భాషకు సంబంధించిన అంశం. ఇక రెండోది, నిర్దిష్టంగా చెప్పాల్సి వస్తే గత వారం రోజులుగా, దాదాపు గత వారం నేను ఇదే సమయంలో, బహుశా అదే తెలుగు మీడియాలో ఆ విధమైన చర్చ రావటం, అది ఛానల్లో వచ్చింది కానీ పత్రికలో రాలేదన్న విషయాన్ని దృష్టికి తేవడం, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత 2 రోజులకు ఆ రాజకీయ పార్టీ వాళ్ళు దాని మీద, ఆ పత్రిక మీద, మీడియా మీద వాళ్ళు నిరసనలు తెలిపారు. ఆ పరిణామాలు, ఇంకా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, హెచ్చరికలు, ఇవన్నీ కూడా జరిగాయి. అదంతా ఒక పరిణామం. కానీ మహిళలను రెఫరెన్స్గా తీసుకొని అలా చెప్పడం సరికాదు అన్న వ్యాఖ్యానం చాలామంది చేశారు. మహిళా సంఘాలు కూడా చేశాయి. పోనీ ఆ పార్టీ వాళ్ళు అన్నది పోనీ, లేకపోతే ఆ నాయకుడు అన్నది తప్పని మీరు అనుకుంటే, వీళ్ళందరూ చెప్పిన దానికి కూడా ఎంతో కొంత విలువ ఇవ్వాలి కదా. ఇతరులకు ఎందుకు? మీకు మీరు విలువ ఇచ్చుకోవాలి కదా. మీరు ఆ వాక్యాలు ఎందుకు తీసేశారు? తీసేసిన వాక్యాలకు ఎందుకు సమాధానం చెప్తున్నారు? అచ్చులో రాలేదు కదా అవి. కాబట్టి ఒకటి పొరపాటు అంటూ ఉన్న తర్వాత సరైంది కాదేమో అని సందేహం వచ్చాక నిజమే అక్కడ ఏదో గ్యాప్ వచ్చింది అంటే అంత మాత్రాన ఎవరికేమి కిరీటాలు కింద పడవు. అలాగే రాజకీయ పార్టీలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మేము చెప్పింది వినాలి, లేకపోతే ఆగ్రహించకూడదు, స్పోర్టివ్గా ఉండాలన్నప్పుడు అది మీడియాకు కూడా వర్తిస్తుంది కదా. కనీసం మనం గుర్తించిన వాటికైనా వర్తిస్తుంది కదా ఇది. ఇంకో మాట, తెలుగు భాష ఉపమానాలు, అందులో మహిళలను కించపరచడం కాదు. నేను పేర్లు గతసారి చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. అందుకే, ఎందుకంటే నాకు విషయమే ముఖ్యం. మహిళలను కాదు అన్నది ఎవరిని అన్నారు? ఉదాహరణకు వాళ్ళని అన్నాము. ఎవరిని ఆధారం చేసుకొని అన్నారు? ఇదే కదా. ఉపమానాలు, పోలికలు అన్నవి కూడా దీనికి 2 కోణాలు ఉన్నాయి. ఒక కోణం తర్వాత వాళ్ళు చెప్పడానికి వదిలేస్తున్నాను, రెండో కోణం నేను చెప్తున్నాను. ఉపమానాలు ఎప్పుడు ఉదాత్తంగా ఉండాలి, విషయ ప్రధానంగా ఉండాలి అని. భోజరాజు ఆస్థానంలోనే ఒకసారి ఎవరో వచ్చి, నీ కీర్తి కుక్క నాకిన ఎముకవలే అన్న పద్ధతిలో ఏదో మాట్లాడారు. అంటే కుక్క ఏమాత్రం మిగల్చకుండా దాన్ని అంత శుభ్రంగా మొత్తం తినేస్తుంది అని. వీటిని నీచోపమానాలు అంటారు. నీచ అంటే తెలుగులో నీచ అంటే వేరే అర్థం, కానీ ఉచ్చము, నీచం అంటే పైన కింద. హిందీ భాషలో ఇసుక నీచే అని అంటారు. ఇవన్నీ భాషలో పదప్రయోగాల్లో ఉండే రకరకాలైన తేడాలు. ఏదైతే మీ పోలిక అన్నది సముచితంగా ఉండాలన్నది సాహిత్య భాషలో ప్రధానమైన సూత్రం. పైన ఏదో మర్డర్ జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురుగడ్లా కనిపించట్లేదు అంటాడు రావు గోపాలరావు. మడిసన్న కుసిత కళాపోషణ ఉండాలని ఆయనకు సంబంధించి ఆకాశంలో ఎర్రగా ఉదయిస్తున్న అరుణార్కుని నెత్తురుగడ్డతో పోలుస్తున్నాడు ఆయన. ఆకాశపు దారిలో కాళ్ళు తగిన ఒంటెలాగుంది జాబిల్లి అని శ్రీశ్రీ అన్నప్పుడు, అప్పటి వరకు భావకవులు వర్ణించిన జాబిల్లిని ఆయన ఇలా పోల్చాడు. అంటే వీటన్నిటిలో వాళ్ళనేం తక్కువ చేయలేదు కదా. అంటే సూర్యుని నెత్తురుగడ్డ అంటాము,
జాబిల్లిని ఒంటరి వంట అనడము పోలికే కదా ఇక్కడ. అంటే అదే సమస్య ఇక్కడ. ముళ్ళపూడి వెంకటరమణ దాంట్లో కూడా ఒకటి ఉంటుంది, భార్యా పిల్లలను ఆ గూడ్స్ నా భోగికి తగిలించడము లేదా గూడ్స్ పెట్టలాగా తగిలించడము ఇలా ఏదో అంటే దాని మీద ఒక పెద్ద మనిషి విరుచుకుపడతాడు కామెడీ కోసం. ఇవన్నీ పోలికలే అండి. ఇట్లాంటివి ఇంకా చాలా చెప్పొచ్చు. మనం సినిమాల్లో కనుక చూస్తే కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం ఇలాంటి వాళ్ళ, రాజేంద్ర ప్రసాద్ కూడా ఆ మాటకు వస్తే ఆ డైలాగుల్లో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకొక చోట అయితే ఎంత చక్కగా పోలుస్తారండి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి పోలికలు భాష, ఇక్కడ భాష వ్యాకరణ సూత్రాలు కాదు, సామాజిక సమతుల్యత సంయమనంకు సంబంధించినటువంటి పోలికలు. అవతలాళ్ళు హత్యలు చేశారా లేకపోతే శీర్షిక పెట్టినట్టుగా గొడ్డళ్ళు, గన్నులు, తుపాకులైనా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, రాజకీయ పార్టీలు కూడా చూసుకుంటాయి. మన పని రాజకీయం కాదు, లేదా రాజకీయ పార్టీలతో పోటీ కాదు, మీడియాగా విమర్శించటం అని అనుకున్నప్పుడు అదొక పద్ధతిలో ఉంటుంది. అలాగే వాళ్ళు మనను రాజకీయ శత్రువులుగా, అసలు ముఖ్యమంత్రుల కంటే మేమే చాలా ఎక్కువ అన్నట్టుగా మమ్మల్ని చూస్తున్నారు, దానికి నేను సిద్ధమే అని చెప్పదలుచుకుంటే అది రాజకీయ భాగం, అది వ్యక్తిగత భాగం. దానికి మీడియా ధర్మాలకు, మీడియా పలుకులకు ఏం సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ సూటిగా నేను చెప్పింది నాకు ఉచితంగా కనిపించలేదు, నేనే తగ్గించాను, నేనే తగ్గించిన దాని మీద ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు అంటే అదొక తీరు. దాని బదులు దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి భాష ఇంకేదో తీసుకొని వచ్చి ఇంకేవో ఇంకా స్టాక్ ఐటమ్ వస్తే బయట పెట్టవచ్చు, ఎందుకు బయట పెట్టకూడదు, ఎప్పుడో బయట పెడతామని చేసే బదులు మీడియా ఉన్న విషయాలు బయట పెడితే ప్రజలు తెలుసుకుంటారు కదా, తొందరగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. కాబట్టి నేను అనుకున్నాను, మాట్లాడలేదు, నిన్న కూడా నేను జనరల్గానే మాట్లాడాను, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాను. కానీ ఇంకొంచెం స్వీకరించడం అన్నది మీడియాధిపతులకు కూడా అవసరమే, దమ్మున్న వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకంటే నేర్చుకోవడం అన్నది ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది కదా, నేర్పటం ఒకటి, నేర్చుకోవటం కూడా ఉంటుంది కదా.